అమెరికా అధ్యక్షుడు, అమెరికా పాల్గా పేరుగాంచిన డొనాల్డ్ ట్రంప్కు అంతర్జాతీయ శాంతి బహుమతి నోబెల్ ప్రైజ్ దక్కలేదు. వెనుజులా ప్రతిపక్ష నాయకుడు, శాంతి కోసం పరితపిస్తున్న మరియా కొరీనా మచాడోకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రపంచమంతా ఈ ప్రకటన కోసం ఆతృతగా ఎదురుచూసింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని యుద్ధాలన్నీ తానే ఆపేశానని, నాకే శాంతి బహుమతి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని పదే పదే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ కమిటీ ఏమైనా ఆయనకి శాంతి బహుమతి ఇస్తుందా అని అందరూ ఆతృతగా ఎదురు చూశారు. అయితే కమిటీ సభ్యులు వివేచన రీతిలో ఆలోచించి ట్రంప్కి ఈ శాంతి బహుమతి ఇవ్వకుండా సరైన వ్యక్తికే ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చారని ప్రపంచవ్యాప్తంగా మేధావి వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామాకు ఏమి చేయకపోయినా శాంతి బహుమతి ఇచ్చారని, నాకు ఈ ఏడాది ఇవ్వకపోతే అమెరికానే అవమానపరిచినట్లంటూ ట్రంప్ ఒక బెదిరింపు ధోరణిలో వ్యవహరించినప్పటికీ ఈ నోబెల్ ప్రైజ్ సరైన వ్యక్తికే దక్కిందని మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.